గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 179th డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలోనే ఐఆర్సీటీసీ రిలేటెడ్ ఇష్యూ గురించి అండ్ అలాగే లారస్ ల్యాబ్స్ అండ్ కార్ ట్రేడ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా, వాటి గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 677 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 59,306 పాయింట్స్ క్లోజ్ అయితే, నిఫ్టీ 185 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,671 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీ 1% కరెక్ట్ అయింది అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38% కరెక్ట్ అయ్యాయి. ఈరోజు మార్నింగ్ మార్కెట్ స్లైట్గా నెగిటివ్లోనే ఓపెన్ అయినా దాని తర్వాత కొంచెం రికవరీ అన్నది కనబడింది మార్కెట్లో. కానీ దాని తర్వాత మన మార్కెట్ మీద మళ్ళీ ప్రెషర్ బిల్డప్ అయ్యి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్గా కరెక్ట్ అయింది. మేజర్గా మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ మార్కెట్స్ అన్ని నెగిటివ్గా రియాక్ట్ అవడంతో ఆ ప్రెషర్ మన మార్కెట్ మీద కూడా పడింది. గైస్, నెక్స్ట్ మార్కెట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు ఆఫ్టర్నూన్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ వీడియోని మన ఛానల్లో రిలీజ్ చేసాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. నేను ఇంట్రెస్టింగ్ అని చెప్పి ఏదో ఊరికే చెప్పట్లేదు, మీరే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ కన్వర్జేషన్లోని అన్నయ్య అండ్ కేతన్ గారు న్యూ ఏజ్ బ్యాంకింగ్ గురించి, టెక్నాలజీ బ్యాంకింగ్ గురించి అండ్ ఈ టెక్నాలజీ బ్యాంకింగ్ యూజ్ చేసి ఫ్రాడ్స్ని ఎలా ఆపుతారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. ఒకవేళ మీరు ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయకూడదు అనుకున్నా కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ వీడియోని ఈ వీడియో ఒక ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్లో భాగంగా నేను మిమ్మల్ని ఈ వీక్ క్వశ్చన్ అడగట్లేదు, కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. మన ఛానల్లో నీల్ బహల్ గారిని ఇంటర్వ్యూ చేస్తాం, చాలామంది చూసే ఉంటారు కదా. ఆ న్యూస్ లెటర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ లెటర్స్ని ఎంతమంది ఫాలో అవుతున్నారో ఐ డోంట్ నో. ఆయన రీసెంట్గా షేర్ చేసిన ఒక న్యూస్ లెటర్లోని ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. అదేంటంటే లిప్స్టిక్ కింగ్ అనే అతను లైవ్ స్ట్రీమింగ్ చేసి సింగిల్ డేలో $3 బిలియన్ సంపాదించాడంట. అంటే మనం ఇండియన్ రూపీస్లో మాట్లాడుకోవాలంటే ఇది ఎగ్జాక్ట్లీ 22,500 crores ఒక్క లైవ్ స్ట్రీమ్తో సంపాదించాడు, విచ్ ఇస్ రియల్లీ గ్రేట్. అండ్ ఈ ఒక్క లైవ్ స్ట్రీమ్తో ఆయన సంపాదించిన 22,500 crores ఏవైతే ఉన్నాయో ట్విట్టర్ ఒక ఎంటైర్ యాన్యువల్ రెవెన్యూ కన్నా ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది వీఆర్ రియల్లీ ఇన్ ఏ ఇంట్రెస్టింగ్ టైం. సో దీన్ని బట్టి ఒకటైతే అర్థమవుతుంది, ఇంటర్నెట్ బూమ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం కంపల్సరీ గ్రాప్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్డేట్, నేను ఐఆర్సీటీసీ రిలేటెడ్గా మన డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం కదా. ఐఆర్సీటీసీ వాళ్ళు కన్వెన్స్ ఫీజు ఏదైతే ఛార్జ్ చేస్తారో అది November 1 నుంచి ఇండియన్ రైల్వేస్ వాళ్ళతో 50-50 షేరింగ్ చేసుకోవాలని చెప్పేసి నిన్న అప్డేట్ రిలీజ్ అయింది కదా. ఆ అప్డేట్ నిన్న మన డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ అలాగే నేను వీడియో రిలీజ్ అయిన తర్వాత చాలామంది మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ సెక్షన్లో దీని రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతుంటే వెంటనే అన్నయ్య దాని మీద క్లారిటీ కోసం ఒక వాయిస్ మెసేజ్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశారు. అండ్ ఆ వాయిస్ మెసేజ్ని షేర్ చేస్తూ ఇంకొక మెసేజ్ కూడా షేర్ చేసాం. ఏదైతే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారో దానివల్ల హయ్యర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్న అదర్ పిఎస్యూ స్టాక్స్ మీద కూడా ప్రెషర్ ఉండొచ్చు అని చెప్పేసి మీకు మెసేజ్ పోస్ట్ చేసాం కదా. ఈరోజు మార్నింగ్ చూసినట్లయితే లిటరల్లీ ఐఆర్సీటీసీ స్టాక్ మీద అయితే హ్యామరింగ్ కనిపించింది. మార్నింగ్ నుంచి ఐఆర్సీటీసీ స్టాక్ లోవర్ సర్క్యూట్స్ మీద లోవర్ సర్క్యూట్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ ఐఆర్సీటీసీతో పాటు అదర్ పిఎస్యూ స్టాక్ అయిన ఎంఎస్టీసీ అండ్ ఐఎక్స్ మీద కూడా ఈ ప్రెషర్ మనకు కనిపించింది. అండ్ మార్నింగ్ వేరియస్ ఫైనాన్షియల్ న్యూస్ ప్లాట్ఫామ్స్లోని 10 o'clockకి హై లెవెల్ కంపెనీ బోర్డ్ మీట్ అయ్యి కన్వీనియన్స్ ఫీ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద డిస్కస్ చేయబోతున్నట్టుగా అప్డేట్ వచ్చింది. అండ్ అరౌండ్ 10:56కి న్యూస్ రిలేటెడ్ అప్డేట్ రాగానే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాం. ఈ న్యూస్ అప్డేట్లో ఏమున్నదంటే రైల్వేస్ వాళ్ళు ఈ కన్వీనియన్స్ ఫీ షేరింగ్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ తర్వాత అప్పటి వరకు మ్యాసివ్గా ఫాలో అయిన ఐఆర్సీటీసీ స్టాక్లోని రికవరీ అన్నది చూసాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు సెషన్లో ఈ ఐఆర్సీటీసీ స్టాక్ 7.74% కరెక్ట్ అయింది. బట్ గవర్నమెంట్ ఏదైతే ఈ డెసిషన్ విత్డ్రా చేసుకుందో ఇది ఐఆర్సీటీసీ ఇన్వెస్టర్స్కి అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో కొంత రిలీఫ్గానే మనం చూడొచ్చు. బట్ మార్కెట్లో ఈ డెసిషన్ వల్ల నెగిటివ్ సెంటిమెంట్ ఏదైతే బిల్డప్ అయిందో అది ఈ స్టాక్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అన్నది మనం చూడాలి. సో దాని మీద ఈ స్టాక్ యొక్క ఫర్దర్ ర్యాలీ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. డిఐపిఐఎం సెక్యూరిటీ అయిన తూహిన్ కాంత్ పాండే గారు ఏమని కామెంట్ చేశారంటే, వీళ్ళు మైనారిటీ షేర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ మేరకు ఈ డెసిషన్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా, దీని ద్వారా ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయబోతున్నట్టుగా, లాస్ట్ ఇయర్లో 3 మేజర్ లిస్టింగ్స్ అయిన ఐఆర్ఎఫ్సి, మెస్గాన్డాక్ అండ్ రైల్టెల్ చేశామని చెప్పి ఎల్ఐసి ఐపీఓ తీసుకురావడానికి స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నామని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎల్ఐసి ఐపీఓని ఫైనాన్షియల్ ఇయర్ 22 Q4లో తీసుకురావడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఆయన కామెంట్ చేశారు. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు తొందరలో ఎల్ఐసి ఐపీఓని తీసుకురాబోతున్నారు కదా. ఈ ఎల్ఐసి ఐపీఓ లార్జ్ ఐపీఓ కదా. ఒకవేళ మార్కెట్లో నిన్న ఐఆర్సీటీసీ మీద వీళ్ళు తీసుకున్న డిసిషన్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ జనరేట్ అయినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎల్ఐసి ఐపీఓ మీద కూడా పడుతుంది. సో దానివల్ల అయితే ఈ డెసిషన్ వీళ్ళు త్వరగానే బ్యాక్కి తీసుకున్నారు. బట్ ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నిన్న ఈ డెసిషన్ తీసుకున్నారో ఈ ఇంపాక్ట్ అయితే పిఎస్యూ స్టాక్స్ మీద అయితే ఉంటుంది.
నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కార్ట్రేడ్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 10.87 crores ప్రాఫిట్ డిక్లేర్ చేసినట్లయితే, ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 46.12 crores లాస్ డిక్లేర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు లాస్ కొంచెం తగ్గి 35.34 crores లాస్ డిక్లేర్ చేశారు. నో కార్ట్రేడ్ ఐపీఓకి వచ్చినప్పుడు వీళ్ళు ప్రాఫిటబుల్ కంపెనీ అని చెప్పారు కదా, బట్ ఇప్పుడు మనం రిజల్ట్స్ లో చూసినట్లయితే వీళ్ళు లాస్ చూపిస్తున్నారు కదా. ఈ లాస్ ఎందుకన్నది కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఈ క్వార్టర్ అండ్ లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళు డిక్లేర్ చేసిన లాసెస్ గురించి ఇప్పుడు చూసినట్లయితే, ఇక్కడ మీకు ఈసాప్ అని కనబడుతుంది కదా. ఈ ఈసాప్ అంటే ఏంటంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అనమాట. బట్ ఈ ఈసాప్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్ క్యాష్ అవుట్ ఎక్స్పెన్సెస్ అయితే కాదు, బట్ అకౌంటింగ్ రూల్ ప్రకారం దాన్ని P&L లో అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ ఈ ఈసాప్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఇమీడియట్ గా క్యాష్ అవుట్ అవ్వకపోయినా ఫ్యూచర్ లో అయినా సరే ఇది క్యాష్ అవుట్ అవుతుంది కాబట్టి దీన్ని అయితే మనం ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. బట్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ ఈసాప్ అన్నది ఇమీడియట్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అయితే కాదు కదా. సో ఈ ఈసాప్ ఎక్స్పెన్సెస్ ని అడ్జస్ట్ చేసినట్లయితే వీళ్ళు అడ్జస్టెడ్ ఎబిటాలోని పాజిటివ్ ఎబిటాని జనరేట్ చేశామని చెప్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో అడ్జస్టెడ్ ఎబిటా మార్జిన్ చూసినట్లయితే 28%. బట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఈసాప్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఇవి ఇమీడియట్ గా క్యాష్ అవుట్ ఎక్స్పెన్సెస్ అవ్వకపోయినా యాజ్ ఎ షేర్ హోల్డర్ మనం ఇవి ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. నో వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని మేనేజ్మెంట్ ఈ ఈసాప్స్ ఇవ్వడం ద్వారా లాసెస్ డిక్లేర్ చేసింది కదా, దానివల్ల మేనేజ్మెంట్ తప్పు చేస్తుందా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇలాంటి టెక్నాలజీ డ్రివెన్ ప్లాట్ఫామ్ కంపెనీస్ కి అసెట్ ఏంటి? వీళ్ళు స్కిల్డ్ ఎంప్లాయీసే కదా వీళ్ళ అసెట్స్. సో ఇలాంటి స్కిల్డ్ ఎంప్లాయీస్ ని వీళ్ళు రిటైన్ చేయడానికి వీళ్ళు ఆబ్వియస్ గా ఈసాప్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ స్కిల్డ్ ఎంప్లాయీస్ ని రిటైన్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజీ డ్రివెన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఈసాప్స్ ఇవ్వడం ద్వారానే వాళ్ళని రిటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ ఈసాప్స్ ఇవ్వడం నాట్ ఏ క్రైమ్. అండ్ వీళ్ళు రెవెన్యూ పరంగా చూసినట్లయితే మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మేము ఈ కంపెనీ యొక్క కాన్ఫరెన్స్ కాల్ కూడా అటెండ్ అయ్యాం. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ ఈసాప్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ రికరింగ్ ఎక్స్పెన్సెస్. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు అబ్షూర్ అవుట్లెట్స్ ని 9 cities లో లాంచ్ చేశారు. ఈ అబ్షూర్ అవుట్లెట్స్ ని వీళ్ళు ఓన్ గా మేనేజ్ చేయట్లేదు. అండ్ ఈ అబ్షూర్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో వీటిలోని ఫుల్లీ చెక్డ్ సెకండ్ హ్యాండ్ కార్స్ ని వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ అవుట్లెట్స్ అయితే వీళ్ళు ఓన్ గా మేనేజ్ చేయట్లేదు, త్రూ ఫ్రాంచైజీస్ వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ స్టిల్ అసెట్ లైట్ బిజినెస్ మోడల్. అండ్ ఈ షోరూమ్స్ లో వీళ్ళు కార్స్ ని 167 పాయింట్ రిగ్రెస్ చెక్స్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ కార్స్ కి వీళ్ళు కాంప్రహెన్సివ్ వారంటీతో పాటు 7 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ లో ఏం చెప్తుందంటే ఈ బిజినెస్ ద్వారా వీళ్ళు ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ని అండ్ మంచి మార్జిన్స్ ని కూడా ఎర్న్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు లోన్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో ఈ పోర్ట్ఫోలియో కూడా చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి కామెంట్ చేశారు. ఓవరాల్ గా చూసినట్లయితే కార్ట్రేడ్ ఈ క్వార్టర్ లో డెలివర్ చేసిన నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. రిజల్ట్స్ తర్వాత ఈరోజు సెషన్ లో కార్ట్రేడ్ స్టాక్ 3.26% కరెక్ట్ అయింది. నెక్స్ట్ అప్డేట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా వేరియస్ ఫైనాన్షియల్ న్యూస్ ఛానల్స్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే టాటా మోటార్స్ వాళ్ళు ఈవీ వెహికల్స్ ని ఆపరేట్ చేసే బ్లూ స్మార్ట్ వాళ్ళతోని MOU సైన్ చేసినట్టుగా, ఈ MOUని ఢిల్లీ ఎన్సార్ ఈవీ ఫ్లీట్ సెగ్మెంట్ లో భాగంగా చేసినట్టుగా, ఈ MOUలో భాగంగా టాటా మోటార్స్ వాళ్ళు బ్లూ స్మార్ట్ వాళ్ళకి 3500 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని డెలివర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో టాటా మోటార్స్ స్టాక్ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈరోజు టాటా పవర్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు టాటా స్టీల్ తో కొలాబరేట్ అయ్యి జార్ఖండ్ అండ్ ఒరిస్సాలోని 41 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ టాటా పవర్ అండ్ టాటా స్టీల్ 25 years గాను పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా కూడా అప్డేట్ చేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మిక్స్ ఆఫ్ రూఫ్ టాప్స్, ఫ్లోటింగ్ అండ్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్యానల్స్ గా వీళ్ళు చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఇయర్ లోని 45,200 tons ఆఫ్ CO2 ని అండ్ అలాగే లైఫ్ టైమ్ లోని 10,57,021 tons ఆఫ్ CO2 ని సేవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ నేను లారస్ ల్యాబ్స్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూస్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసినట్లయితే 6% డ్రాప్ కనిపిస్తుంది. ఈ డ్రాప్ ఎందుకు ఉన్నదన్నది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ వీళ్ళు ఎబిటా చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 8% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ బేసిస్ లో 13% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 17% డ్రాప్, క్వార్టర్ బేసిస్ లో 16% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీలో డ్రాప్ కారణం చూసినట్లయితే మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా, ఫార్మా అండ్ కెమికల్ కంపెనీస్ లోని ఏదైతే ఇన్పుట్ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుందో దానివల్ల అయితే వీళ్ళ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ కనబడుతుంది. అండ్ వీళ్ళ సేల్స్ నెంబర్స్ లో డ్రాప్ ఏదైతే కనబడుతుందో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ క్వార్టర్ సేల్స్ నెంబర్స్ లో మనం సెగ్మెంట్ వైజ్ చూసినట్లయితే ఫార్ములేషన్ సెగ్మెంట్ లో వీళ్ళది 5% డ్రాప్ కనిపిస్తుంది, ఏపీఐ సెగ్మెంట్ లో 4% అండ్ సింథసిస్ సెగ్మెంట్ లో 21% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఏపీఐ సెగ్మెంట్ లో సేల్స్ డ్రాప్ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ క్వార్టర్ లో కూడా మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు ఏపీఐ సెగ్మెంట్ మీద ఇంపాక్ట్ కనబడుతుందని చెప్పి. అండ్ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ కస్టమర్స్ డీస్టాకింగ్ చేయడం వల్ల ఈ ఏపీఐ సెగ్మెంట్ లో వీళ్ళ సేల్స్ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఈ క్వార్టర్ విషయంకి వచ్చేసరికి నాకు మేజర్ ఇంపాక్ట్ కనిపిస్తుంది సింథసిస్ సెగ్మెంట్ అండ్ ఫార్ములేషన్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది.
కానీ వీళ్ళు సింథసిస్ సెగ్మెంట్ లో నాకు కనబడుతున్న ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు గ్లోబల్ లీడింగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీతోని నీష్ ఏపీఎస్ ని సప్లై చేయడానికి మల్టీ ఇయర్ CDMO కాంట్రాక్ట్ ని సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎగ్జిస్టింగ్ సప్లై చైన్ ని డైవర్సిఫై చేసి డీరిస్క్ చేయడానికి చూస్తున్నట్లుగా దీనివల్ల వీళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ జనరేట్ అవబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ బయో సెగ్మెంట్ కి వచ్చేసరికి సెకండ్ ఫెర్మెంటర్ ని కమిషన్ చేసినట్లుగా దీంతో వీళ్ళ ఆపరేషనల్ కెపాసిటీ 90 KL కి రీచ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ న్యూ ఫెర్మెంటేషన్ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో దాని బెనిఫిట్స్ Q3 నుంచి ఫుడ్ ప్రోటీన్ సెగ్మెంట్ లో కిక్ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అండ్ దీనిలో డిమాండ్ అవుట్లుక్ చూసినట్లయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుందని మెన్షన్ చేశారు. బయో సెగ్మెంట్ కుడ్ బి ఏ గుడ్ గ్రోత్ డ్రైవర్ ఫర్ లారస్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఒకవేళ మీరు లోరస్ లో ఇన్వెస్ట్ అయినట్లయితే వాళ్ళ ప్రెజెంటేషన్ లో FY22 యొక్క అవుట్లుక్ ఇచ్చారో అది చదవడం మర్చిపోకండి. అండ్ ఈ క్వార్టర్ లో లోరస్ ల్యాబ్స్ వాళ్ళు 80 పైసా ఇంటర్మ్ డివిడెండ్ ని డిక్లేర్ చేశారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ క్వార్టర్ లో లోరస్ యొక్క సేల్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. బట్ మా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చినట్లయితే ఆల్రెడీ ఈ ఇంపాక్ట్ ఒక మేజర్ పార్ట్ అయితే ప్రైస్ లో డిస్కౌంట్ అయిందని అనుకుంటున్నాం. బట్ లోరస్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ అవుట్లుక్ ఏదైతే ఉందో దానివల్ల వీఆర్ స్టిల్ బుల్లిష్ ఆన్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ. లోరస్ ల్యాబ్స్ వాళ్ళు వీక్ నెంబర్స్ పోస్ట్ చేసేసరికి నిన్న లోరస్ ల్యాబ్స్ లో మనకి కరెక్షన్ కనిపించింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా లోరస్ ల్యాబ్స్ 4% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ అప్డేట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కేవల్ కిరణ్ క్లాతింగ్ నుంచి వచ్చింది. వీళ్ళ బోర్డు నిన్న రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తూ 1:4 బోనస్ షేర్స్ ని రికమెండ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. షేర్ హోల్డర్స్ అప్రూవల్ తర్వాత ఎవరి దగ్గర అయితే 1 ఈక్విటీ షేర్ ఉంటుందో వాళ్ళకి 4 ఈక్విటీ షేర్స్ బోనస్ గా రాబోతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ వెల్స్పన్ ఇండియా నుంచి వచ్చింది. వీళ్ళు ఈజీగో టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని అక్వైర్ చేసినట్లుగా దీంతో ఈజీగో టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ HD మీడియా లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు డిజిటల్ పెర్ఫార్మెన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 19.99% స్టేక్ ని అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి వచ్చింది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఇక్రా వాళ్ళు వీళ్ళ లాంగ్ టర్మ్ క్రెడిట్ రేటింగ్ ని ఇక్రా ఏమైనా స్టేబుల్ నుంచి ఇక్రా ఏ స్టేబుల్ కి అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ దాంపూర్ షుగర్స్ నుంచి వచ్చింది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన కేర్ వాళ్ళు వీళ్ళ యొక్క రేటింగ్ ని కేర్ ఏ CWD నుంచి కేర్ A+CWD కి అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ CWD అంటే ఏంటంటే అండర్ క్రెడిట్ వాచ్ విత్ డెవలపింగ్ ఇంప్లికేషన్స్. అండ్ ఈ దాంపూర్ షుగర్ మిల్స్ నుంచి ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళకి యూపీలో ఉన్న డిస్టిలేషన్ ప్లాంట్ లోని ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు కదా. ఈ ప్లాంట్ లోని 27th అక్టోబర్ నుంచి ఆపరేషన్స్ రెజ్యూమ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ సుప్రజిత్ ఇంజనీరింగ్ నుంచి వచ్చింది. ఈ సుప్రజిత్ ఇంజనీరింగ్ వాళ్ళు నార్వేలోని ఓస్లో స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కాంగ్స్బర్గ్ ఆటోమోటివ్ ASC అనే కంపెనీ నుంచి లైట్ డ్యూటీ కేబుల్ బిజినెస్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ కాంగ్స్బర్గ్ ఆటోమోటివ్ గ్రూప్ యొక్క LDC బిజినెస్ యూనిట్ లోని కేబుల్ బిజినెస్ సప్లయింగ్ టు ఆటోమోటివ్స్, నాన్ ఆటోమోటివ్స్ అండ్ 2-వీలర్ సెగ్మెంట్స్ అండ్ అలాగే ఎలక్ట్రో మెకానికల్ యాక్టివేటర్స్ బిజినెస్ ఇంక్లూడ్ అయి ఉన్నదని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ కంప్లీట్ ట్రాన్సాక్షన్ 2022 జనవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ అవబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ మనపురం ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా ఫండ్స్ రైజ్ చేస్తామని చెప్పేసి అప్డేట్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు నవంబర్ మంత్ లోని వేరియస్ ఆప్షన్స్ ద్వారా ఫండ్స్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో మనపురం ఫైనాన్స్ స్టాక్ 3.69% పెరిగింది. నెక్స్ట్ అప్డేట్స్ కేఫ్లర్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు బోర్డు నిన్న Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ స్టాక్ స్ప్లిట్ ని కూడా అప్రూవ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న స్టాక్ ని 2 రూపీస్ కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అంటే ఎవరి దగ్గర అయితే ఒక ఈక్విటీ షేర్ ఉంటుందో అది 5 ఈక్విటీ షేర్స్ గా మారబోతున్నాయి. అండ్ వీళ్ళ బోర్డు త్వరలోనే ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తామని మెన్షన్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్.